సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా వీడియో చూసేవాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆయిల్ వేసుకుని లోపల అక్కడ మనం పిండి కలుపుకున్న ఏం కాదు, అప్పటికల్లా హీట్ అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ ఉంటేనే లడ్డూస్ పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము. పిండి అయితే కలిపేస్తే సో ఇక్కడైతే నేను 2 కప్స్ అయితే తీసుకుంటున్నాను స్మాల్ కప్ తోటి, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఫస్ట్ మంచిగా వస్తే తర్వాత కూడా వేసుకోవచ్చు. అందుకని 2 కప్స్ లడ్డు చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది, ఎందుకంటే నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. కానీ ఎప్పుడు ఒక భయం, మళ్ళా రాకుంటే బాగోదు, ఎందుకు అంత వేస్ట్ అవ్వు అని. కానీ ఫైనల్గా ఎప్పుడైనా సరే ట్రై చేస్తేనే వస్తుందని నాకు ఇవాళ తెలిసింది. అందుకే ఫస్ట్ లో క్వాంటిటీలోనే చూద్దామని చేశాను. కానీ ఎప్పుడైతే లో క్వాంటిటీలో చేస్తామో అప్పుడే బాగా వస్తాయి. సరే పర్ఫెక్ట్గా వచ్చింది, ఇక మళ్ళీ నెక్స్ట్ కొద్దిగా ఎక్కువ చేద్దాం అని అనుకుంటామా, అప్పుడు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. అదేంటో మరి నాకైతే ఎప్పుడు అలాగే జరుగుతుంది. మీకు కూడా అలాగే జరుగుతుందా ఎప్పుడైనా? కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి, మళ్ళీ లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో నాకు ఇది ఫస్ట్ టైమే చేయడం, ఎలా వస్తుందో ఏంటో చూడాలి. కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లడ్డు రెసిపీ కూడా చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేటప్పుడు ఏమైనా అటు ఇటు అవుతుందేమో, అవి బాగా మాడిపోయి బ్రౌనిష్ కలర్ అయిపోతే రాదు. మళ్ళీ ఒకవేళ పాకం కానీ కొద్దిగా అటు ఇటు అయ్యిందనుకో అది ఇంకా కష్టం. తింటుంటే చక్కెర ఉంటుంది, తినడానికి పట్టుకుంటేనే గట్టిగా అయిపోతాయి అవి లడ్డూలు, ఎప్పుడో చేసినాం అన్నట్టు. అది ఒక టెన్షన్. చూడడానికి చాలా సింపుల్ ఉంది కానీ చాలా కొద్దిగా టెన్షనే అనిపించింది నాకైతే. సో మన బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఇక ఆయిల్లో వేసేయడమే. ఇప్పటికీ ఆయిల్ కూడా హీట్ ఎక్కొచ్చు. ఇలా పల్చగా వస్తే చాలు. ఎలా వస్తాయో నాకు కూడా తెలీదు. చాలా బాగా వచ్చాయి. సో అలా అని మొత్తం మాడిపోవద్దు, మళ్ళీ మొత్తం మెత్తగా కూడా ఉండొద్దు, నార్మల్ మీడియంలో ఉండాలి. చూద్దాం ఎలా వస్తాయో. మళ్ళీ మాడిపోతే కూడా రావంట లడ్డూకి, కానీ లోపల పిండికి ఉడకాలి మళ్ళా. సో ఇలా అయితే అయ్యాయి, బాగానే వచ్చాయి చూడ్డానికి అయితే. సో కొద్దిగా నార్మల్గా ఫ్రై కావాలి, అట్లా బ్రౌన్ కలర్ కూడా కావద్దు. అలాగే ఇంకో సైడ్ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ పాకం పట్టేటప్పుడు ఇక్కడ ఇవి చేయాలంటే అది మొత్తం దగ్గరికి అయిపోతుంది, మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఫస్ట్ ఇవి వేయించి పక్కకు పెట్టుకుంటే మనకు టెన్షన్ ఉండదు, ఎలా అయినా ఏం కాదు. కానీ నేనైతే 2 కప్స్ పిండి తీసుకున్నాను కదా, అదే 2 కప్స్ తోటి షుగర్ తీసుకొని 1 కప్ అయితే వాటర్ పోసుకున్నా. ఇది బాగా తీగపాకం వచ్చే వరకు చూడాలి. ఇలా అయితే పాకం అయితే వేసుకున్నాను ఇందులో మొత్తము. ఒక 20 మినిట్స్ ఇలాగే ఉంచాలి. జస్ట్ మిస్ కొద్దిగా అటు ఇటు అయినుంటే పాకం మొత్తం వేస్ట్ అయిపోవు. అప్పుడే మా చిన్నోడు లేచిండు, వాని దగ్గరికి వెళ్ళేసరికి నాకు పాకం దగ్గరికి అయికొచ్చింది. కానీ అదే పర్ఫెక్ట్ టైం పాకం రెడీ కావడానికి, కాబట్టి తీసేసి అప్పుడే వేసేసాను. ఫస్ట్ తర్వాత రాలేవు, కాసేపు 20 మినిట్స్ వెయిట్ చేయన్నారు, కానీ నేను ఇంకా కొద్దిసేపు వెయిట్ చేశాను కానీ రాలేవు. ఆ తర్వాత బాగా ప్రెషర్ చేస్తాక అప్పుడు వచ్చాయి అవి, బాగానే 10-15 దాకా వచ్చాయి. కానీ నేను లడ్డూలు చేయకముందుకే సగం తినేసాను. నాకు స్వీట్ అంటే అంత పిచ్చి ఎందుకో మరి నా పళ్ళు అన్నీ పుచ్చిపోయినాయి, అయినా కానీ స్వీట్ అనే ఉంటుంది. డైలీ ఒక్కసారి ఏదో ఒక స్వీట్ తినాల్సిందే నేనైతే, నాకు అంత ఇష్టం. సో మరి వీడియో చూసారు కదా, మీ ఇంట్లో కూడా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి. నార్మల్గా రాని వాళ్ళకైతే ఇది చాలా సింపుల్ అసలు. సో చూసారు కదా వీడియో మొత్తం. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.